శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు సైకిల్ ఎక్కాడు. ఆ సైకిల్లో విశేషం ఏముంది, ఎంత కాస్ట్ అవుతుంది, అందులో ఉన్న ఫీచర్స్ ఏంటి, స్పెషల్ స్టోరీ చూద్దాం. సాధారణంగా మనం సినిమాల్లో కాస్ట్లీ కార్స్ అండ్ సూపర్ బైక్స్ని చూస్తూ ఉంటాం. సో ఆ కార్స్ అండ్ కాస్ట్లీ బైక్స్ మీద హీరో హీరోయిన్ ఎంట్రీ ఉండడం, లేదా ఆ కార్స్లో వాళ్ళు వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు కొత్తగా చూస్తూ ఉంటే శ్రీమంతుడు సినిమా కోసం మన సూపర్ స్టార్ ఒక సూపర్ సైకిల్తో కనిపించారు. మనం ట్రైలర్స్లో చూస్తే ఆల్రెడీ ఈ సైకిల్ ఎలివేట్ అయింది, సో మనం చూడొచ్చు. సో ఈ స్పెషల్ సైకిల్ విశేషాలు ఏంటి, అసలు సూపర్ స్టార్ శ్రీమంతుడు సినిమాలో పేరులోనే ఉంది కదా శ్రీమంతుడు, ఏ రిచ్ పర్సన్. మరి ఆ రిచ్ పర్సన్ ఈ సైకిల్ని ఎందుకు యూజ్ చేస్తారు, ఈ సైకిల్ స్పెషాలిటీ ఏంటో చూద్దాం. మన సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా కోసం యూజ్ చేసిన స్పెషల్ సైకిల్ మన ముందుంది. సో ఈ సైకిల్ స్పెషాలిటీ ఏంటి అంటే చాలా లైట్ వెయిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. చూడండి, ఇలా పట్టుకుంటే లిఫ్ట్ చేసేయచ్చు, అంత లైట్ వెయిట్ ఉంది. అండ్ బోల్డ్ అనే స్పెషాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైకిల్ వచ్చేసి 20 గేర్స్ సైకిల్. మామూలుగా మనకి సైకిల్ అంటే ఒక 2-3 గేర్స్ ఉంటుంది అనుకుంటాం. బైక్స్కి ఏమో ఒక 4 గేర్స్ అండ్ కార్స్కి కూడా 4-5 గేర్స్ ఉంటాయి. బట్ ఈ సైకిల్ స్పెషాలిటీ ఏంటంటే 20 గేర్స్. ఇది వచ్చేసి మన స్పోర్ట్స్ సైకిల్ అండ్ చూడ్డానికి చాలా స్పెషల్గా కనిపిస్తోంది. సాలిడ్ లుక్ కనిపిస్తోంది సైకిల్ని మనం చూస్తూ ఉంటే. సాలిడ్ బ్లాక్ కలర్లో, బ్లాక్లోనే 2 ఫినిషెస్ వచ్చాయి మనకి. పైన వచ్చేసి డార్క్ బ్లాక్ కలర్ వచ్చింది అండ్ సైడ్స్ వచ్చేసి మనకి లైటిష్ బ్లాక్ విత్ సమ్ మెటాలిక్ కలర్ లాగా కనిపిస్తుంది అనమాట. అండ్ పెడల్స్ కొంచెం చేంజ్ చేస్తారు, బికాస్ స్పోర్టీ లుక్ ఉండేటువంటి సైకిల్స్కి పెడల్స్ కొంచెం లోపలికి ఉంటాయి కాబట్టి ఈ పెడల్స్ని కొద్దిగా చేంజ్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు గేట్స్ అని చెప్పాను కదా, 20 గేట్స్ ఈ సైకిల్కి మనం చూస్తున్నాం. అలా ఎక్కి మూవ్ చేయగానే వెళ్ళిపోతుంది అనమాట సైకిల్, అంత స్మూత్గా ఉంటుంది. ఈ స్పోర్ట్స్ సైకిల్లో ఇంకో విశేషం ఏంటంటే, మనకి మామూలుగా ఒక స్పోర్ట్స్ సైకిల్ తీసుకుంటే అప్ హిల్ లేదా డౌన్ హిల్ ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. అయితే ఈ సైకిల్లో మాత్రం బోత్ అనమాట, 2 ఉన్నాయన్నమాట, అప్ హిల్ అండ్ డౌన్ హిల్. సో 20 గేట్స్ ఆఫ్ మనకి సైకిల్కి ఇచ్చారు. అండ్ వెనకాల కూడా చిన్న స్టాండ్ లాంటిది ఇచ్చారు. సీటింగ్ కూడా కొంచెం చిన్నగా నీట్గా ఉంది చూడడానికి. అండ్ ఇంకో విశేషం ఏంటి అంటే మనకి స్పీడోమీటర్ ఇచ్చారనమాట. మామూలుగా మనకి బైక్స్ అండ్ కార్స్కి స్పీడోమీటర్స్ ఉంటుంది, అంటే ఎంత స్పీడ్లో మనం వెళ్తున్నాము అనేది స్పీడోమీటర్ ద్వారా మనకు తెలుస్తుంది. సో సైకిల్కి కూడా స్పెషల్గా స్పీడోమీటర్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు.
సో ఇంత కాస్ట్లీ సైకిల్ అనేది సినిమాలో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పేసి మనకు డైరెక్టర్ కూడా చెప్పారు. సో సినిమాలో మహేష్ బాబుకి ఈ సైకిల్కి ఉన్న రిలేషన్ ఏంటి తెలియాలి, కథ ఏంటి మనకు తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు.